లక్షటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం. రైతులకు అండగా ఉంటాం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ ప్రభుత్వం ఆ ధాన్యాన్ని సేకరిస్తుంది. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడకూలి కొత్తూరు గంపలపల్లి గ్రామాల మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రైతులు మరణించడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా చూస్తామని తెలిపారు. ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున అదనపు సాయాన్ని ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, లక్షడిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ షాహీద్ అలీ, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ మండల మరియు బ్లాక్ అధ్యక్షులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మనకి వచ్చిన రకం మా ఎత్తు కొరత వేడిగా ధర కోసం లాభం అని చెప్పి ఇక రెండోది సన్నవాళ్లకు ఈ రేట్తో పాటు బోనస్ కూడా వస్తుంది. బోనస్ కూడా ఇబ్బంది. మన లాస్ట్ టైం ఈ వడ్లు కొనడం స్టార్ట్ అయ్యకముందే బోనస్ వచ్చింది, చాలామంది బోనస్ వచ్చాయి. ఎందుకు ప్రసక్తి తెలియదు. ఇది దేనికైతే మేము అన్నాం దానికి కట్టుబడి ఉన్నాం. వాళ్ళ లెక్క ఇంత దొరికింది అంటారు, కొత్త పిచ్చాలు లేకపోతే కుక్క దొరికినప్పుడు పోయినా దొరికిన కాలాలు 20, 60 వాళ్ళిద్దరిని ఒకసారి అడగండి. ఇద్దరిని వాళ్ళు ఎట్లా పండిస్తారు, ఏం చేస్తే ఎకరానికి ఎన్ని వాటి వస్తాయి, ఏమేం చేయాలి వ్యవసాయం చేయడానికి, వాటి వండడానికి, అలా చెప్పండి. ఆ తర్వాత మాట్లాడమని చెప్పని పోయి కళ్ళు వేసుకొని, కళ్ళు తుడుచుకొని, చూసుకొని, అది తుడుచుకొని, మరి 10 ఏళ్ళు మీరు చేసినప్పుడు ఏం చేసి అలా 10 ఏళ్ళ వాస్తవం చెప్తున్నాండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా దొడ్డు వాటిని 100% కొన్నారు. 100% కొని బాయిల్ రైస్ వాళ్ళు ఇచ్చుకున్నారు. దాని ద్వారా ఏమైందంటే రాష్ట్రానికి నష్టం, ఇబ్బంది కాదు. మేము వచ్చిన కానించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించాలి మొదలు 50% ఉన్నారు. మొన్న 4% అంటే మన ముఖ్యమంత్రి గారు 4 రోజులకి ఢిల్లీ పోయినప్పుడు మాట్లాడి చేసి దాన్ని 37% ఒప్పించండి. ఇప్పుడు దొడ్డు వాటల్లో 37% మాత్రమే, 100 క్వింటాలు పండితే 37 క్వింటాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయించిన ధరకు. మిగతా 63 క్వింటాలు దాని మీద పడే భారం రాష్ట్ర ప్రభుత్వం భరించదు. దీని ద్వారా
రాష్ట్ర మొత్తానికి అదన బాగా 3,000 కోట్ల పైన పడుతుంది, పూర్తి లెక్కలు పూర్తి చేయాలి. వాళ్ళు అయినా కూడా ఎక్కడ ఎండిపోయారో ముందుకే పోతాం. రైతును కాపాడుకునే బాధ్యత మాది, రైతులను ఆదుకునే బాధ్యత మాది. ఇక మిగతా చాలా మాట్లాడిందట. అంటే వాళ్ళ లెక్క నోరు వాడేసిన ఇష్టం లేదు. ఒకవేళేమో 20 ఏళ్ళలో ఏం చేసిందో ఇంటి మీద ఫోటోలు పెట్టుకున్నాడు, కానీ ఫోటోలు ఎక్కడ ఫ్లెక్సీలో ఉంది, ఇక్కడికి ఇవాళ ఇంకొకరేమో అలా వ్యవసాయం అంటే తెలియదు, బూతులు వస్తాయినా కానీ బూతులు మాట్లాడడానికి ఇష్టం లేదు. వాళ్ళని రమ్మని చెప్పండి. వేదిక ఏ వేదిక అయినా పడాలి, ఏ రోజైనా పడాలి, 24/7 ఒక 2 రోజుల ముందు నాకు చెప్పండి. నేను ఎక్కడ వేదిక పెట్టినా వస్తాను, మాట్లాడతా. నాకు పిఏ పడ అవసరం లేదు, నాకు సెల్ అవసరం లేదు, నాకు పిఏ అవసరం లేదు, నేను మాట్లాడతా. వాళ్ళు ఎన్నైనా తయారు చేసుకోవాలంటే జవాబు చెప్తారు. గడిచిన 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం, ఇక 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఇక బీజేపీ వాళ్ళు 12 ఏళ్ళ నుంచి ఢిల్లీ నుండి మరి వాళ్ళు ఏం చేసిండు ఇక్కడ. వాళ్ళకు ప్రతిదానికి జవాబు చెప్తాను సిద్ధంగా ఉన్నా. రైతుల దగ్గరికి పోయి ఈ పంట దర్శిందని ఏదో పాపం అని చెప్పి చూసే ముందు ఒక్కసారి వాళ్ళకు అంటే నిజాయితీ ఉంటే వాళ్ళు అడిగేదండి, మీకు పంటకు నీళ్ళు మంచిగా వస్తానే, నీళ్ళు వచ్చినా లేవా, ఇన్ని పంటలు రైతుల దగ్గర కూడా పంట రమ్మని చెప్పండి. 100 మంది రైతులు అంటే మా వాళ్ళని కాదు, మొత్తం జనరల్గా 100 మంది రైతులు జమ చేద్దాం. జమ చేసి ఈ 3 సంవత్సరాలు వచ్చిన పంట, వడ్ల పంట ఎప్పుడైనా వచ్చింది 10 సంవత్సరాలు. ఈసారి 40 నుంచి అంటే తక్కువ 40 ఉన్నట్టునే మ్యాక్సిమం 50-55 కూడా బస్తాలు అయింది. ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు